హాయ్ అండి. స్వీట్ కార్న్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా స్వీట్ కార్న్ ఒలుచుకుంటున్నానండి. చూడండి ఇలా ఒక లేయర్ ఒలుచుకుంటే మొత్తం వచ్చేస్తుందండి. ఫస్ట్ నేను ఒక లేయర్ తీసేసుకుంటున్నాను. చూడండి ఇలా ఒక లేయర్ తీసేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒలిచేసుకోవచ్చండి. ఎంతో ఈజీ అండి. చాలా టైం కూడా ఏం పట్టదు. త్వరగా తీసేయచ్చు. చూడండి ఇలా ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నానండి. ఇంట్లోనే ఉన్న వస్తువులతోనే స్వీట్ కార్న్ మసాలా చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి అయిపోయింది, మొత్తం ఒలిచేసాను. ఇప్పుడు మొత్తం కడిగేసుకుందామండి ఒకసారి. ఇట్లా వాటర్ పోసుకొని మొత్తం కడిగేసుకోవాలి. చూడండి మొత్తం నీట్గా కడిగేసుకొని ఒక గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను. ఇలా నీట్గా కడిగేసుకొని పెట్టుకుంటున్నానండి. చూడండి మొత్తం ఒక గిన్నెలోకి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే వాటర్ కూడా ఇవి మునిగేంత వరకు పోసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడకనిద్దామండి. ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. ఎంతో టైం కూడా పట్టదు. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందామండి. నేను ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ మొత్తం నీట్గా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే నార్మల్గా తీసుకుంటున్నాను, దానికి సరిపడినంత. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేస్తున్నానండి ఈజీగా. ఎంతో టైం కూడా పట్టదు. చూడండి ఇట్లా ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి మొత్తం ఉడికిపోయింది. వాటర్ కూడా ఏమీ లేవు. నీట్గా ఉడికిపోయాయి చూడండి. ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి. నేను అంతా కలుపుకోవాలి కాబట్టి ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆనియన్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. చూడండి ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కారం వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను స్పైసీ దనం కోసం. తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. నేను నార్మల్గా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చండి. నేను మాత్రం గరం మసాలానే వేసుకుంటున్నాను. చూడండి 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. మొత్తం మిక్స్ చేద్దామండి. ఇలా ఒకసారి అంతా కలిపేసుకోవాలండి. మసాలా మొత్తం దీనికి పట్టేటట్టు మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుతున్నాను. అలాగే చిన్న సైజు నిమ్మకాయని పిండుతున్నానండి. చూడండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. మొత్తం ఇలా పిండుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో ఈజీ ప్రాసెస్తో ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఎంతో టైం కూడా పట్టదు. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. చూడండి అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి మొత్తం ఇట్లా వేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఎంతో ఈజీ ప్రాసెస్ అండి. అయిపోయింది చూడండి. ఎంతో టైం కూడా పట్టదు. చాలా ఈజీ ప్రాసెసే అండి. అయిపోయిందండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.